So hearty welcome to the last day of our 21 days challenge, Mind Accelerator. థ్యాంక్ యూ మ్యామ్. సక్సెస్ఫుల్ గా మన 21 days ని ఫినిష్ చేసాం. చేస్తూ ఉన్నాం ఈ రోజుతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ. ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు ఈ జర్నీ? ఆ తర్వాత ఈ రోజు తాలూకా మెయిన్ మ్యాటర్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు చెప్తారు ఫస్ట్? ఏం షేర్ చేస్తారు? ప్రస్తుతం కరెక్ట్ గా చెప్పాలంటే మార్పు మొదలయ్యి స్పీడ్ అందుకుందని చెప్పొచ్చు. ఎస్, మార్పు మొదలై స్పీడ్ అవుతుంది. వెరీ గుడ్. ఏ విషయాల్లో? సెల్ఫ్ డెవలప్మెంట్ మేడం. లైక్ ఇంత ముందు ఏమి చేయలేకపోతున్నాము, అవి సరిగ్గా చేయగలం అన్నిట్లో. ఎస్, వెరీ గుడ్. సో ఏదైతే స్పీడ్ అవుతుందో దాన్ని మళ్ళీ స్లో చేసేసుకోకుండా ఈ ఎనర్జీ లెవెల్ని ఇలా కంటిన్యూ చేయాలి. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు? అలువేల్ గారు రికార్డ్ చేసి పెట్టారు వీడియో, బాగుందమ్మా? జస్ట్ విన్నా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ విధంగా నన్ను రీచ్ అవడం, నాతో కనెక్ట్ అయ్యి ఇలా జర్నీ కొనసాగించడం, సో నా సర్వీసెస్ మీకు ఇలా ఉపయోగపడడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే, కేవలం మన జీవితం మనం బ్రతకకుండా మనం బ్రతుకుతూ జీవిస్తూ అవసరమైన వాళ్ళకి అవసరమైన గైడెన్స్ అందించాలి అన్నది నా మోటో మెయిన్. ఓకే, కేవలం పుట్టాం పెరిగాం అన్నీ అయిపోయి చనిపోయడం కాకుండా ఉపయోగపడదాం అవతల వాళ్ళకి, సొసైటీకి అన్నది చిన్నప్పటి నుండి నాకున్న ఆలోచన. అది దానికి రూపం ఇచ్చే ప్రాసెసే ఇది, మన స్నేహ జర్నీ. సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను ఏ లక్ష్యంతో అయితే ఇది స్టార్ట్ చేశానో దానికి మీ అందరూ ఒక్కొక్కరుగా రీచ్ అవుతూ యాడ్ అవుతూ నా ఎనర్జీని ఇంకా బూస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కేవలం మన ఇండియా నుండే కాకుండా మన అంజలి కాలిఫోర్నియా నుంచి కూడా కనెక్ట్ అవ్వడం ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అంటే మనం ఏదైనా ఒక మంచి మనస్సుతో దృఢ సంకల్పంతో డిసైడ్ అయితే కేవలం ఆలోచనలోనే అది పెట్టేయకుండా, అంటే ఉంచేయకుండా యాక్షన్లో అది పెట్టినప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. స్నేహ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది లైఫ్లో ఎన్నో రకాలైన మార్పులు, స్వతహాగా హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా అన్ని విషయాల్లో కూడా అబండెన్స్ అన్నది కనిపిస్తోంది లైఫ్లో ఎవరెవరైతే కనెక్ట్ అయ్యి ఫాలో అవుతున్నారు. సో ముందుగా అందరికి కూడా మనస్ఫూర్తిగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నా జీవితం మీ అందరికీ ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ యూట్యూబ్ కూడా అన్ని విధాలుగా కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే దాని త్రూగానే ఇప్పుడు మనం అందరం ఇలా కనెక్ట్ అవుతున్నాం. అవును, మా కోసం ఇన్ని అవర్స్ స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మేడం. మీకు కూడా అసలు చాలా రుణపడి ఉన్నాం మేము. ఆ ఫీ ఏదైతే ఉందో అది జస్ట్ గురుదక్షిణ మాత్రమే, ఇది వెలకట్టలేము మేము. మీరిచ్చిన నాలెడ్జ్ గాని. అసలు మామూలుగా అంటే దానికి మనం ప్రైస్ ఎప్పుడు కూడా ఇంత అని చెప్పలేం. అయితే ఎవరెవరైతే పే చేసి అటెండ్ అవుతుంటారో వాళ్ళకి కొంచెం కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి పెట్టడం అని. ఓకే, ఫ్రీ అనేసరికి ఒక రకమైన తక్కువ భావం ఉంటుంది ఎవరికైనా. కానీ పర్టికులర్ గా ఇంత అమౌంట్ కట్టాము ఇన్ని రోజులు కోర్సు అనగానే కొంచెం సీరియస్నెస్ వస్తుంది.
ఎవరికైతే అది ఉంటదో అది చెప్పినవన్నీ కరెక్ట్ గా వినడం, అర్థం చేసుకోవడం, యాక్షన్ లో పెట్టడం అవుతూ ఉంటది. కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి అది మీరు మీ డెవలప్మెంట్ కోసం మీ మీద చేసుకుంటున్న ఇన్వెస్ట్మెంటే. అంతే. ఆ మీలో వస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ డెవలప్మెంట్ తో పోల్చుకుంటే అసలు అది ఏమీ కాదన్నమాట. కానీ అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో రిజల్ట్స్ పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. మా రియల్ ఫ్రెండ్ మేడం మీరు. అందుకే కదమ్మా ఎలా పెట్టాం మనం క్యాప్షన్, స్నేహ ఇన్ని- ట్రూ ఫ్రెండ్ ఆఫ్ ఇన్ని- యువర్. స్నేహ ఇన్నాళ్ళకు ఫ్యామిలీ అంటారు, అది ట్రూ మేడం. ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అని పెట్టడానికి కారణం అదే. మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్ అంటే నీకు ఎటువంటి సహాయం అయితే అందుతుందో అది నా ద్వారా అందాలన్నది నా ఉద్దేశం. అంటే మామూలుగా పేరు పెట్టినప్పుడు కూడాను చాలా పెద్ద అయిపోయినట్టుంది అని కొంతమంది కూడా అనడం అవుతుండింది. స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అంటే లాంగ్ లెంగ్దీ ఉంది కదా అని. కానీ ఇట్స్ సో మీనింగ్ఫుల్. నాకు అది చేంజ్ చేయాలనిపించలేదు. ఓకే, ఉన్నాయి అలాగే అని అనుకున్నామాట. ఎందుకంటే ఆ ఫీల్ ఏదైతే ఉందో అందులో అది నా మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయితే పెట్టిన పేరు. దాన్ని నేను తగ్గించుకోవాలనుకోలేదు. ఐ వాంట్ టు బికమ్ అండ్ ఐ వాంట్ టు బీ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ ఫర్ ఎవర్ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఇది నా కమిట్మెంట్. ఓకే, యా. అది మేడం లైవ్ క్లాసెస్ కి రికార్డెడ్ క్లాసెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా లైవ్ గా ఇంటరాక్ట్ అవడం చాలా 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 డిఫరెన్స్ ఉంటుందమ్మా. నేను అందుకే ఇవేవి కూడా రికార్డింగ్స్ పెట్టడం లేదు కదా. రికార్డింగ్స్ ద్వారా మన కోర్సెస్ ఎవరికి ఏమి అందించడం లేదు. నేను ఏవి చేసినా కూడా అన్ని లైవే చేస్తున్నా. ఎందుకంటే డైరెక్ట్ గా ఇంటరాక్షన్ ఉంటుంది. వెంటనే మనకి ఏమైనా అడగవలసినవి అడగడానికి అవుతుంది, డౌట్ క్లారిఫికేషన్ అవుతుంది. ఇలాగా డైరెక్ట్ గా మనం ఒక దగ్గర ఉండి ఐ మీన్ కనెక్ట్ అయ్యి మాట్లాడుకున్నప్పుడు మనకు అర్థమైన దానికి వీడియో విని అర్థం చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్. సో దట్స్ వై ఐ ప్రిఫర్ లైవ్ సెషన్స్ ఆల్సో. ఓకే. బిజినెస్ పరంగా చూసుకుంటే మనం రికార్డింగ్ చేసి అది చెయ్యొచ్చు. కానీ అది నాకు కరెక్ట్ అనిపించలేదు అనమాట. అలాగైతే చాలా రీచ్ అవ్వచ్చు, ఇప్పుడు చాలా మందికి రీచ్ అయిపోయింది. కానీ లైవ్ గా చేసిన దానికి 100% రిజల్ట్ వస్తుంది ఎప్పుడు కూడా. నేను దగ్గరుండి అన్ని వినడం, చెప్పడం, అడగడం, నేను కూడా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కదా. అలాగే ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడాను పర్సనల్ అటెన్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అందుకు మనం ఎప్పుడు కూడా నెంబర్ మీద ఫోకస్ చేయట్లేదు, క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఎక్కువ మంది సెషన్ లో అటెండ్ అయిపోవాలి, అందరికి ఒకేసారి చెప్పేయాలి అని కాకుండా ఎవరికైతే నిజంగా అవసరమో గైడెన్స్ వాళ్ళు ఒక్కరున్నా కూడా నేను ఇలాగే చెప్తాను. ఓకే. వివేకానందుడు ఏమనేవాడంటే 6 శిష్యులు ఉన్నా కూడా పర్వాలేదు, కానీ నేను సత్యాన్నే బోధిస్తాను అనేవాడు స్వామి వివేకానంద. అంటే ఏంటి దాని అర్థం? మనం ఏదో అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చెప్పేటట్టు చెప్తే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, కానీ సత్యం మరుగున పడిపోతుంది. మనం అలా చేయకూడదు. ఏది సత్యమో అదే బోధించాలి. ఏది మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో అది మాత్రమే అవతల వాళ్ళకి అందించేటప్పుడు సరైన విధంగా గైడ్ చేయడం అవుతుంది అనమాట. సో అందుకు ఐ ప్రిఫర్ లైవ్ సెషన్స్. ఓకే. యా, ఆశ్రయ్ సార్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మ్యామ్ ఆడియో వినిపిస్తుందా మ్యామ్? ఇలా మాట్లాడు. వినిపిస్తుంది. అంటే ఈ 21 days తోనైతే అయిపోలేదు మ్యామ్. మీతో ఎప్పటికీ ఇలా కనెక్టింగ్ లో ఉండాలన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మ్యామ్. ఫస్ట్ టైం మీ వర్క్ షాప్. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, వండర్ఫుల్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కమ్యూనిటీ లాగా అందరూ చాలా మంచి అనిపించింది. మీరు చెప్పినవన్నీ కొద్దిగా నేను ఫాలో అవ్వుకుంటూ మళ్ళీ ఏమేమి మిస్ అయ్యాను అవన్నీ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మ్యామ్. ఇంకా
కొన్నిట్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. హెల్త్ Yes. విషయంలో న్యూట్రిషన్ తీసుకుంటున్నాను ఆల్రెడీ. కాకపోతే ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయలేదు సరిగా. ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎలానా ఉండేది. ఇప్పుడు అవి కూడా ఈ 2 days నుంచి అటెండ్ అవుతున్నాను. రెగ్యులర్ గా కూడా అటెండ్ అవుతా అని చెప్పాను. ఇంకా కెరీర్ మీద ఫోకస్ స్టార్ట్ అయింది మ్యామ్. ఒక పర్సనల్ లైఫ్ లో మాత్రం డిస్టర్బెన్స్ గా ఉంది. అది కూడా సెట్ చేసుకోవాలని చూస్తున్నాం మ్యామ్. ఫ్యామిలీలో కూడా నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా గానీ నేను ఫస్ట్ పాజిటివ్ అయ్యా అంటే చాలా రేర్. Yes. Very good. అలా అలా వచ్చింది మ్యామ్. Yeah. బాగా అనలైజ్ చేస్తున్నా డిప్లొమాటిక్. Yes. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సెషన్స్ మ్యామ్. ఎప్పటికీ ఇట్లానే Thank you. మీరు మాతో కనెక్ట్. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా, నెట్వర్క్ ఇష్యూ. ఎప్పటికీ మీరు మాతో ఇలానే కనెక్టింగ్ గా ఉండాలి మ్యామ్. అది కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సెషన్స్ ఎన్నో మీరు కండక్ట్ చేస్తారు, మేము జాయిన్ అవుతాం. ఖచ్చితంగా ఇంకా ట్రై చేసుకుంటాం మ్యామ్. ఎస్ ఎస్. సో ఇదే అంటే మనం ఏదైనా ఒక వర్క్ షాప్ ఆర్ సెషన్ కండక్ట్ చేసేటప్పుడు అది 3 days అయినా 5 days అయినా 21 days అయినా కూడా మీతో అయిపోయింది నా పని అని నేను ఎప్పుడు అనుకోవడం లేదు, అనుకోను కూడా. వాళ్ళందరూ కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ యాక్సెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎక్కడ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఓకే. అంతేకాకుండా పర్సనల్ గా కూడాను ఎప్పుడేది అవసరమైనా కూడా యూ కెన్ మెసేజ్ మీ ఆర్ కాల్ మీ. ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకే. సో మరి ఈరోజు ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. లాస్ట్ డే తాలూకా కొస మెరుపులు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. Yeah, it's the real beginning of your journey. ఇన్ని రోజులు మనం కలిసి చేసాం కదా 21 days. ఇకపై నుండి మీరు మీతో చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో మనం కనెక్ట్ అవుతాం వీక్లీ. ఓకే. సో దానికి అవసరమైనవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. అండ్ స్నేహ అండర్లో మనం ఈ 21 days ఛాలెంజ్ మైండ్ యాక్సిలరేటర్ ని కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు లాస్ట్ డే. నాకు కూడా చాలా డిఫరెంట్ గా హ్యాపీగా అనిపించింది ఈ బ్యాచ్ తో. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో నేను కూడా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఓకే. ఇక్కడ ఈ మన స్నేహ కింద షేక్ హ్యాండ్ సింబల్ అని చూసారు కదా, అది నా తాలూకా మోటో. హెల్పింగ్ హ్యాండ్. ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకుందాం, అందరం కలిపి డెవలప్ అవుతాం లైఫ్లో. ఓకే. సో ఒక్కసారి జస్ట్ మనం రివైజ్ చేసేద్దాం మన 9 డిఫరెంట్ ప్రిన్సిపల్స్. అర్థవంతమైన జీవితానికి 9 శక్తివంతమైన సూత్రాలు. డిస్ప్లే అవుతుందా? కరెక్టా మీకు కనిపిస్తుందమ్మా ఇది? బ్లర్ అయినట్టుంది కదా కొంచెం. బ్లర్ అయింది మేడం కొంచెం. ఇప్పుడు ఇప్పుడు బాగా. అర్థవంతమైన జీవితానికి 9 శక్తివంతమైన సూత్రాలు. ఇవి ఎప్పుడు కూడా మనం జీవితంలో మర్చిపోకూడదు. మన నిత్య జీవితంలో ఒక పార్ట్ గా ఉండిపోవాలి. సో ఇన్ డీటెయిల్ గా మనం అన్ని డిస్కస్ చేసాం. నేను జస్ట్ ఒకసారి ఓవర్లుక్ ఇస్తున్నా. మనం మన ఆచరణలో ఉంచవలసినవి 3: సత్యం, ప్రేమ, సేవ. ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడదాం, మనల్ని మనం ప్రేమించుకుందాం, అలాగే ఎదుటి వాళ్ళని కూడా ప్రేమిద్దాం, మన జీవితాన్ని ప్రేమిద్దాం. అలాగే ఏ పని చేసినా కూడా సేవాభావంతో చేద్దాం. సారీ, మనం ప్రతి పని చేద్దాం శక్తితో, భక్తితో మరియు యుక్తితో. మన ఎనర్జీని ఎప్పుడు కూడా మనం మంచి పనుల కోసం, మంచి ఆలోచనల కోసమే యూజ్ చేద్దాం. అనవసరమైన వాటి కోసం, నెగిటివ్ విషయాల కోసం మన ఎనర్జీని కానీ మనం ఖర్చు చేస్తే మనం ఎంత ఉన్నతి చెందాలో అంత ఉన్నతి చెందడం అవ్వదు.
కాబట్టి వీ మస్ట్ బ్యాలెన్స్ అవర్ ఎనర్జీ ఫర్ గుడ్ డీడ్స్. అలాగే భక్తి, మనం భగవంతునికి ఎంత భక్తి భావంతో పూజ చేస్తూ ఉంటుంటామో అటువంటి భక్తి భావంతోనే మనం చేసే పనులు కూడా చేస్తూ ఉండాలి. మన ఆలోచనలు కూడా అలానే ఉండాలి. అప్పుడే మనం ప్యూర్ గా ఉండగలుగుతాం. మనం ఎంత ప్యూర్ గా ఉంటే అంత కనెక్ట్ అవుతాం యూనివర్సల్ ఎనర్జీతో ఆర్ డివైన్ ఎనర్జీ. అలాగే యుక్తి, ఏమి చేసినా వెనక ముందు కొంచెం ఆలోచించుకొని, మనం ఆలోచిస్తుండేటప్పుడు పనులు చేస్తుండేటప్పుడు కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ఏదైనా. అప్పుడే మనం చాలా అనర్థాల నుండి దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం దృష్టి పెడదాం మన శరీరం మీద, మనసు మీద మరియు ధనం మీద. ఓకే, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నవన్నీ చేయగలం. కాబట్టి శరీరం పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యం పనికిరాదు. మనం ఏం చేయాలన్నా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. అలాగే మన మనసు ఎప్పుడు కూడాను దృఢంగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. అవసరమైన విషయాల్ని మాత్రమే ఆలోచించే ట్రైనింగ్ మన మనసుకి మనం ఇవ్వాలి. ఓకే, చంచలంగా కాకుండా నిశ్చలంగా ఉండే స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలాగే ధనం, ధనం మూలం ఇదం జగత్. మనకు అన్నీ ఉన్నా, అంటే చుట్టుపక్కల మనుషులు ఉన్నా, ప్రేమ ఆప్యాయతలు ఉన్నా, అన్నీ ఉన్నా కూడా ఒకవేళ ధనం లేదనుకోండి, ఎప్పుడు కూడా ఒక డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే, మన సొంత అవసరాలను తీర్చుకోవడానికి అవనియండి, మన వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా అవసరాలను తీర్చడానికి అవనియండి, ఒక రకమైన వెలితి ఉంటూ ఉంటది. కాబట్టి న్యాయ మార్గంలో ధర్మంగా ధనాన్ని సంపాదించడానికి కూడా మనం ప్రయత్నించాలి. మన సమయాన్ని, మన శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకుంటూ. ఓకే, ఇవన్నీ కూడా మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకుందాం. ఇప్పుడు చూద్దాం మన అఫర్మేషన్స్. ఇవే మన తాలూకా మ్యాజిక్ మంత్రాస్. మన జీవితాన్ని మనం రీడిజైన్ చేసుకుంటున్నాం. మన జీవితాన్ని మనం రాసుకుంటున్నాం, మన తలరాతని కదా. ఇప్పుడు ఒకసారి అఫర్మేషన్స్ చెప్దాం విత్ హోల్ హార్టెడ్నెస్. కళ్ళు మూసుకోండి, స్ట్రైట్ గా కూర్చోండి. Let us practice deep breath. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో అవి మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పండి. నేను ఒక స్త్రీగా జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందుకు నేను ఎల్లప్పుడూ ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటాను. నన్ను కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చిన నా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాలో అమితమైన శక్తి ఉంది. ఆ శక్తిని సరైన మార్గంలో వ్యవహరించి ఉన్నతంగా తయారవుతున్నాను. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటున్నాను. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. నేను ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాను. నేను నా కుటుంబాన్ని
ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా తీర్చిదిద్దుతున్నాను. నేను నా కుటుంబ సభ్యులతో, బంధువులతో మరియు సమాజంలో ఉన్న ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉంటున్నాను. ఈ సమాజం నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. నేను కూడా తిరిగి ఈ సమాజానికి నా సేవలను అందిస్తున్నాను. నా దేశ భవిష్యత్ నిర్మాణంలో నా పాత్రను నేను ఉన్నతంగా పోషిస్తున్నాను. నేను సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఎన్నో ముఖ్యమైన పనులు చేయగలుగుతున్నాను. నా జీవితం మరికొంతమందికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. నేను రోజు రోజుకు ఉన్నతంగా తయారవుతున్నాను. నేను ఉన్నతంగా తయారవుతున్నాను. నేను ఉన్నతంగా తయారవుతున్నాను. చేతులు రబ్ చేసుకోండి. కళ్ళు మీద పెట్టుకోండి. నెమ్మదిగా ఓపెన్ చేయండి. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ 15 అఫర్మేషన్స్ లో మన కంప్లీట్ లైఫ్ ఉంది. ఓకే, అన్ని విధాలుగా కూడా మనల్ని మనం సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దుకోవడానికి ఇవి చాలు. ఇవి నా మనసులో ఉండి వచ్చిన సెంటెన్సెస్. ఓకే, నేను ఎక్కడ చూసి రాసినవి కాదు, అవును మేడం. నాకు అనిపించి అవును. నేను ఫాలో అవుతున్నవి, అలాగే అందరికీ కూడా ఇవి అవసరం అని అనుకొని రాసినవి. ఓకే, మాకు Yeah. గుర్తుకొస్తూనే ఉన్నాయి మేడం ఆటోమేటిక్ గా అవి అవును మ్మ్. మ్యామ్. రోజంతట్లా. అదే ఎప్పుడైనా టైం వేస్ట్ చేద్దాం సెల్ ఫోన్ తీస్తే అదే గుర్తుకొస్తుంది, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాను అని. ఆ, సో ఏది ఇంపార్టెంట్ అనేది ఆ పని చేయడానికి వెళ్ళిపోతున్నాను. అంతే అంతే. అది వచ్చేసిందంటే మనం ఇంకా మరి రోజు రోజు డెవలప్ అవుతూనే ఉంటాం. సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయినాయి అన్ని. ఆ, వెళ్ళాలి, అదే మన ప్రయత్నం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్? చెప్పండి ఇప్పుడు మీరు. చేంజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంకా అది ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ ఆ చేంజ్ అనేది ఎప్పటికీ ఉంటది అనమాట. పర్మనెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంకా మళ్ళీ వెనుకకు రాదు. ఎస్, వెరీ గుడ్. చేంజ్ అంటే మాకు అదే అయ్యింది మేడం. ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి పోవడము చేంజ్. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, అదైతే ఖాయం. ఎస్, ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం. చేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, వాటర్ ని మనం ట్రేలో పెట్టి ఫ్రీజర్ లో పెట్టామనుకోండి, ఐస్ క్యూబ్స్ అవుతుంది. అది అంటే ఏంటి? నీరు నుంచి ఐస్ మొక్కగా చేంజ్ అయింది. అది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బయట పెడితే యాజ్ యూజువల్ వాటర్ అయిపోతుంది. దట్ ఈజ్ చేంజ్. పాలుని పెరుగుతో తోడు పెట్టాం అనుకోండి, ఈ పాలు కాస్త పెరుగుగా మారిపోద్ది. దాన్ని ఏం చేసినా మళ్ళీ పాలు అవ్వదు. ఇంకా దాన్ని చిలుకుతే వెన్న, దాని నుండి ఇంకా ప్రాసెస్ ఒక్కొక్కటి అయ్యి దాని స్టేజ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప నెయ్యి అయినంత వరకు మరి వెనక్కి రాదు అది. ఇది ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో చేంజ్ తో స్టార్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు అనమాట. ఏ విషయాల్లో కూడా ముందుకే వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దానికి అవసరమైనవన్నీ వినడం, అనుకోవడం, రాసుకోవడం, తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఫార్వర్డ్
మూమెంట్ అనేది ఉండాలి లైఫ్ లో. ఇది గుర్తుంచుకోవాలి అందరం. 21 days అయిపోయింది కదా అనుకొని ఇవన్నీ వదిలేస్తే మళ్ళీ ఈ ఐస్ మొక్క వాటర్ అయిపోయినట్టు అయిపోతాం. అలాగా అవ్వకూడదు. ఓకే ఓకే. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. మనం ఎందులోని సక్సెస్ సాధించాలన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే కంటిన్యూషన్. ఇప్పుడు ప్రతిరోజు 8 అయ్యేసరికి ఇక్కడ మనం కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ మాట్లాడడం చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఈ టైంలో ఏం చేస్తాం కదా. మళ్ళీ యాజ్ యూజువల్ టీవీ చూసుకోనో లేకపోతే ఇంకేదో చేసుకోనో చేయడం కాకుండా ఈ టైంని మీరు ఆల్రెడీ ట్యూన్ చేసుకున్నారు కాబట్టి మీ డెవలప్మెంట్ కోసం ఏవేవి చేయాలో అవి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అఫర్మేషన్స్ రాసుకోవడం, లేదా బుక్ చదవడం, లేదా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి అవసరమైన ప్లాన్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటవుతుందంటే ప్రతిరోజు కూడా 24 hours లో ఈ 1 hour or 1.5 hour అనేది గోల్డెన్ మూమెంట్ అవుతుంది. దానివల్ల మీరు రోజు రోజుకి ఇంకా డెవలప్ అవుతూనే ఉంటారు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ప్రతిది కూడా మన చేతిలోనే ఉంది. మనం ఎప్పుడు కూడాను బయట విషయాలు, బయట వ్యక్తులు, బయట ప్రపంచం మీద దృష్టి పెట్టినంత వరకు మనలో ఎటువంటి చేంజెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. ఎప్పుడైతే మనలోకి మనం చూస్తామో, మన గురించి మనం ఆలోచిస్తామో, ఓకే, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు మాత్రమే బెటర్గా తయారవుతూ ఉంటాం. కాబట్టి లెట్ us ట్రై టు యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్ ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా. అదే మనం అనుకుంటున్నాం కదా, ఈవెన్ 1% ట్రై చేద్దాం వాల్యూ యాడ్ చేసుకోవడానికి లైఫ్లో. అలాగైతే 1 year వచ్చేసరికి విల్ బి ద బెస్ట్. ఓకే. మనకి అల్వేలమ్మ ఆల్రెడీ చెప్పారు కదా, 1 year లో నేను బెటర్గా తయారవుదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతారు. ప్రయత్నించడం, కంటిన్యూ చేయడం, వదిలేయకూడదు మధ్యలో మళ్ళీ. ఓకే. నెక్స్ట్, అఫర్మేషన్స్ రికార్డ్ ఇన్ యువర్ వాయిస్. అది ఇప్పుడు మనకి అడిగారు కదా మేడం, 21 days అయిపోయిన తర్వాత ఏం చేయాలి మేము? ఏం చేయాలంటే మనం ఏవైతే 21 days లో నేర్చుకున్నామో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. మన రూల్స్ ఏవైతే పెట్టుకున్నామో లైఫ్లో ఫాలో అవుదామని వాటిని కంటిన్యూ చేస్తూ ఉండాలి. తర్వాత ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ వాయిస్తో మీరు రికార్డ్ చేయండి మొబైల్. అంటే మీరు రాయడం, చదవడం చేస్తున్నారు, దాంతోపాటు మీ వాయిస్తో మీరు రికార్డ్ చేసుకొని ప్రతిరోజు విన్నారనుకోండి, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మీకే. అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే ట్రై టు డెవలప్ 1% ఎవ్రీ డే. ఇప్పుడే జస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు కూడా 1% డెవలప్ అవడానికి మనం ప్రయత్నిద్దాం. అన్నీ ఒకేసారి అయిపోవాలంటే అవ్వదు కదా ఎవరికైనా. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ, ఒక్కొక్కటిగా వాల్యూ యాడ్ చేసుకుంటూ ముందుకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ప్రతిరోజు మనకు సక్సెస్ సాధించామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎస్, ఈరోజు నేను ఇది సాధించాను. ఓకే. ఆల్వేస్ బీ ఏ మెజిషియన్. ఓకే, మెజిషియన్. ఇలా అంటే అన్నీ అయిపోతాయి కదా, అలాగే మనం కూడా ఏమనుకుంటే అది అవుతుంది లైఫ్లో. అండ్ అన్ని విధాలుగా మనం వాళ్ళకి ముందు తయారైనప్పుడు, అటువంటి అర్హత మనం పొందినప్పుడు. కాబట్టి మన జీవితానికి మనమే మెజిషియన్గా ఉందాం, మ్యాజిక్ చేసుకుందాం. ఓకే. ఆల్వేస్ బీ ఏ ఛాంపియన్. ఛాంపియన్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అది గేమ్ అవనియండి, స్పోర్ట్స్ అవనియండి, ఏది అవనియండి, ఓటమి గెలుపు సమానంగా తీసుకుంటారు. ఓడిపోతే దాని నుండి నేర్చుకొని ఇంకా 10 బాగా ట్రై చేసి గెలవడానికి ప్రయత్నిస్తారు. మనం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, రకరకాల ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. సో ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా దాని నుండి నేర్చుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది నా లైఫ్లోకి, ఇది ఏం నేర్పిస్తుంది అని నేర్చుకొని
బాల్ ఎలాగైతే కింద కొడితే డబుల్ ఫోర్స్ తో పైకి వస్తుందో అలా మన లైఫ్ మనం మళ్ళీ జీవించి చూపించాలి. ఓకే, సో ఆల్వేస్ బి ఏ ఛాంపియన్. అండ్ జర్నలింగ్, గ్రాటిట్యూడ్, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. జర్నలింగ్ అంటే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మ్యాజిక్ బుక్, దానిలో ప్రతి రోజు కూడా రాయండి. ఓకే, అలాగే గ్రాటిట్యూడ్ కూడా ప్రతి విషయం పట్ల, ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి సిచ్యువేషన్ పట్ల కూడా మనకి ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉండాలి. అది కూడా మనం బుక్ లో రాసుకోవచ్చు. ఈ రోజు ఎవరెవరికి మనకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది రాయడమే. ఎందుకంటే ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయొచ్చు, లేదా మనకి హ్యాపీనెస్ అందించవచ్చు. కాబట్టి అది రాసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనకి. సో ఈ జర్నలింగ్ అన్నది, గ్రాటిట్యూడ్ అన్నది ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు కూడా అన్ని విషయాల్లో కూడా ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనకు అనిపించినవి ఆ రోజు రాసుకుంటూ ఉండాలి. మనం ఏం కావాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, అవి కూడా ఎప్పుడు కూడా రాసుకుంటూ ఉంటే అవి ఖచ్చితంగా అయి తీరుతాయి. ఓకే, నౌ షేర్ యువర్ వ్యూస్. 21 days కంప్లీట్ అయిపోయింది. ఇకపై మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉందాం అనుకుంటున్నారు? ఇట్స్ యువర్ టైం. ఎందుకంటే ఇది కమిట్మెంట్. మీరు నాతో చెప్తున్నారు అంటే మీతో మీరు చెప్తున్నట్టే కదా. యా, చెప్పండి. నేను ఈ అఫర్మేషన్ లో ఉన్నవన్నీ కంప్లీట్ గా 100% వాటిని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నాను. అంటే రోజు చదువుతున్నాం, అవి మైండ్ లో కూర్చుండిపోయాయి. తర్వాత ఫస్ట్ ఉన్నాయి కదా మేడం 9 సూత్రాలు, అవైతే నాకు చాలా నచ్చాయి. అట్లా ఆ విధంగా ఉండడానికి ట్రై చేస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ప్రతి పని భక్తితో చేయాలని మీరు అన్నప్పుడు అందులో ఇన్వాల్వ్ అయి చేయగలుగుతున్నాం. ఏ పనైనా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు ఆ పని అయ్యాక తృప్తినిస్తుంది. ఎంత చిన్న పని అయినా సరే, డైలీ చేసే పని అయినా సరే, వంట అయినా ఇంకేదైనా, ఇల్లు ఊడ్చేటప్పుడు నేను అంత నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తున్నా అన్న భావన వస్తుంది. తీసేసి ఇంటిని చాలా చక్కగా పెట్టుకుంటున్నా. ఇది అంటే మేము యాక్చువల్లీ మా కోడలు నేను పని షేర్ చేసుకుంటాం, అంటే డివైడ్ చేసుకుంటాము. అలా చేయాలనిపించట్లేదు నాకు. ఈ తను చేస్తే నేను చేస్తాను, ఈ రోజు నేను చేస్తే తను రేపు చేస్తుందిలే అన్నట్టుగా చెయ్యడంలోని ఆనందం చూడగలుగుతున్నా. పని చేయడంలో ఆనందం. దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ లో కూడా ఒక బాండింగ్ పెరుగుతుంది. అట్లా అనిపిస్తుంది. మళ్ళీ టైం దొరికినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుకోవడం అట్లా. లేదంటే నేను మాది ఇట్లా డూప్లెక్స్ అన్నమాట, నా పైన ఉంటది నా రూము. నేను ఇక్కడికి వచ్చేదాన్ని పని అయిపోగానే వచ్చి యూట్యూబ్ అవన్నీ ఓపెన్ చేసి, ఇప్పుడు అవన్నీ తీయడం అనిపించట్లేదు. ఈ టైం ఏదో వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఈ టైంలో అని కిందనే ఉంటున్నా. ఇక 3-4 అట్లా వచ్చి కొంచెం సేపు నిద్రపోతున్నా. అట్లా ఇవన్నీ మార్పులు, ఇవన్నీ ఇలాగే కంటిన్యూగా ఉండాలని ఉంటాను. ఉండాలని కాదు, ఉండాలన్న కోరిక కాదు, కమిట్మెంట్ ఇది అంతే. ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆచరించినప్పుడు ఇంకెందుకు వదులుకుంటాం? వదులుకునే లేదు. మీరు జాయిన్ అవ్వడం కూడా రిలేషన్స్ కోసం మెయిన్ జాయిన్ అవ్వడం కూడా అయిందని ఫస్ట్ కూడా చెప్పారు కదా. సో మరి మీరు అనుకున్నది సాధించినట్టేనా 21 రోజుల్లో? సాధించినట్టే. ఎస్, దట్స్ ద మ్యాజిక్. వెరీ గుడ్. అలాగే మీరు కంటిన్యూ అవ్వండి అమ్మా. హ్యాపీగా మీ జీవితం గడవాలి. అలాగే కొత్త ఆనందాలు యాడ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీలో ఆ కమిట్మెంట్ ఉంది.
తర్వాత ఏదైనా ఒకటి అనుకుంటే అది చెయ్యాలి అని కేవలం అనుకోవడమే కాకుండా ఆచరణలో కూడా పెడుతూ ఉన్నారు మీరు. ఏదైనా రాయమని చెప్పగానే రాసి పంపించడం, అవును. ఏదైనా చెప్తే అది మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీరు ఫర్దర్ లైఫ్ ని ప్లాన్ చేసుకొని చక్కగా నిండు నూరేళ్ళు ఉండాలి ఆనందంగా. Thank you very much for reaching me and joining this session and sharing Thank your you. views. Yeah. Next. చెప్పండి అమ్మా అంజలి. అలువేలు అమ్మగారు ఏం చెప్పారో దాంతో నేను ఫుల్ గా ఏకీభవిస్తున్నాను. ఎస్. నా నా ఫస్ట్ ఎయిమ్ కూడా హోమ్ మేకర్ గా నేను బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వర్తించాలని, దాంట్లో స్ట్రగుల్ అవుతున్నాను, దానికోసం ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మెయిన్ గా జాయిన్ అయ్యాను. అదే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాను. సో అయితే ఇప్పుడు మీ 21 days ఆ విషయంలో మీకు హెల్ప్ చేసినట్టేనా? తప్పకుండా చాలా హెల్ప్ అయింది నాకు. యా. ఎటువంటి మార్పులు వచ్చాయి, చేంజెస్ వచ్చాయి ఆ విషయంలో? అన్ని టైంకి చేయడం కానీ, సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా. ఇంతకుముందు నాలెడ్జ్ కోసం నేను ఎక్కువ నాలెడ్జ్ కోసమే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుండేదాన్ని. ఇంక తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఇంకైతే ఏం లేదు, అన్ని నేర్చుకున్నాను మీ ద్వారా. యా. ఇంకా అసలు యూట్యూబ్ పట్టుకోవాల్సిన అవసరమే లేదు నిజానికి. ఇంకా టైం వేస్ట్ కాదు, ఇంకా ఆచరణలో పెట్టి చేసుకోవచ్చు. అంతే. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అన్నది నార్మల్ గా ఎక్కువ మంది ఫోకస్ చేసేది. అయితే అది గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తాం అది మెయిన్. ఇప్పుడు మనకు ఒక 1000 విషయాలు తెలియవచ్చు, కానీ ఒక్కటి కూడా మనం ఆచరణలో పెట్టినప్పుడు ఏంటి లాభం కదా. అదే కదా, కాబట్టి అది ఇప్పుడు చేతన అవుతుంది మాకు. సరైనవి నేర్చుకొని కానీ ఇన్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతాలు చూడవచ్చు జీవితంలో. అది కొంతమంది ద్వారా అవుతుంది. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరి మీద వాళ్ళకి, ఎవరి లైఫ్ మీద వాళ్ళకి అంత ప్రేమతో పాటు కమిట్మెంట్ కూడా ఉండాలి. ఎస్, నా జీవితాన్ని నేను బెటర్గా తయారు చేసుకుంటాను, ఐ వాంట్ బికమ్ ఏ రోల్ మోడల్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నది కానీ వచ్చింది అనుకోండి ఫస్ట్, ఇప్పుడు సూపర్గా ఉంటుంది లైఫ్. మనం ఎవరికో ప్రూవ్ చేయక్కర్లేదు, మనకి మనం ప్రూవ్ చేసుకుంటాం. ఎస్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఆల్ రైట్. ఓకే, అన్ని విషయాల్లో కూడా నేను నా బెస్ట్ చేస్తున్నా అన్నది కానీ మనకు వచ్చిందంటే చాలా ఇంకా లైఫ్. ఓకే. సో ఏ పని చేస్తున్నా కూడా హ్యాపీగా చేయడం అనేది అలవాటు అయిపోయింది బాగా. ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట, అలివేల్ గారు చెప్పినట్టుగానే సేమ్. బాగుంటదమ్మా అలా. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఇటు స్కూలు, పిల్లలు, మీవి ఓన్ ఫ్యామిలీ, ఇవన్నీ చేస్తూ కూడా మీరు టైం స్పెండ్ చేస్తున్నారని. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే నేను చేసే ప్రతిది కూడా అలాగే చేస్తాను అనమాట, ప్రేమగా భక్తి భావంతో దేవుడికి చేస్తున్న పూజలా. కాబట్టి మనం పని చేసిన వలన అలసిపోం, ఎక్కువగా ఆలోచన వల్ల అలసిపోతుంటాం మామూలుగా. ఎక్కువ మైండ్ ప్లే ద్వారా అలసిపోతున్నాం, మైండ్ చెప్పే మాట. ఎస్, కాబట్టి మన మైండ్ నే మనం ఇప్పుడు ట్యూన్ చేసుకుంటున్నాం కదా, రీప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కదా. మరి పాత ప్రోగ్రామ్ తీసేసి కొత్త ప్రోగ్రామ్ ఇన్స్టాల్ కాబట్టి బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది అన్నమాట అలాగా. ఆ తర్వాత మిగతా పరిస్థితులు, వ్యక్తులు కూడా ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తుంటారు మనం. నా గోల్ ఇదే మేడం, హోమ్ మేకర్ గా నేను బెస్ట్ గా ఉండాలి, వైఫ్ గా బెస్ట్ గా ఉండాలి, అండ్ మామ్ గా బెస్ట్ గా ఉండాలి, ఒక తల్లిగా. ఆ తర్వాత నేను ఏం సాధిస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా. ఫస్ట్ ఇదే మనకి ఫౌండేషన్ అమ్మా. నేను అందరికీ ముందు నుండి చెప్తున్నా కదా, మనం ఏది చేయాలన్నా ముందు ఇంట గెలవాలి. ఇంట్లోనే మన పాత్ర ఏంటి, ఏం చేస్తున్నాం మనం, ఎలా చేయాలి, ఎలా బెటర్గా తయారవ్వాలి, ఇదే ఫస్ట్. అదే గోల్ ఉండాలి.
దానికోసమే నాకు 17 సంవత్సరాలు పట్టింది. ఓకే. పెళ్ళైన తర్వాత భార్యగా, కోడలుగా, తల్లిగా, అలాగే మిగతా రోల్స్ ఏవైతే ఉన్నాయో కూతురుగా, అక్కగా, వదినగా, మా మరదళ్ళకి మరి వదిన్నే కదా. ఓకే. అవును. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో యాజ్ ఎ టీచర్ గా, కొలీగ్ గా, ఇన్ని రకాల పాత్రలను కూడా ద బెస్ట్. ఎస్, నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఐఎమ్ ద బెస్ట్ అని. దేన్ని చూసినా కూడా, ఏ విషయంలో కూడా ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను అని నాకు ఇప్పుడు అనిపించదు. ఎందుకంటే చిన్న చిత్తగో ఎక్కడో ఏవో తెలుసో తెలియక ఉండుంటాయి ముందు, కానీ వాటన్నింటినీ కూడా నేను తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకి రావడం జరిగింది. సో మరి నేను ప్రయత్నించి నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఈ విషయాలు తెలియజేస్తే వాళ్ళు కూడా ఉంటారు కదా అన్నది అనిపించింది అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అబండెన్స్ కోసం. మన దగ్గర ఎప్పుడైతే పూర్తిగా ప్రేమ, ఆప్యాయత అన్ని నిండిపోయి ఉంటాయో, అది ఇంకా ఓవర్ఫ్లో అవుతుంటుందో, అప్పుడు మనం అవతల వాళ్ళకి కూడా ఇవ్వడానికి అవుతుంది కదా. మన దగ్గరే లేకపోతే మనం అవతల వాళ్ళకి ఏమి ఇస్తాం ఇంకా. సో ఆ స్టేజ్కి రావడం వచ్చిన తర్వాతే మీతో ఇవన్నీ కూడా షేర్ చేయడం, మీతో కనెక్ట్ అవ్వడం అవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఓకే. అందుకు ముందు మనల్ని మనమే అన్ని విధాలుగా కుటుంబ పరంగా, మన సెల్ఫ్ పరంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ద బెటర్ పొజిషన్కి ఏది చేసినా ద బెస్ట్ నేను చేస్తాను అనుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఓకేమా. మీరు ఏదైతే డీప్ గా షేర్ చేశారో మీ జాబ్ గురించి పడ్డ కష్టం గాని ఎలా సాధించారు అవన్నీ కూడా మా మైండ్ లో ప్రింట్ అయిపోయినాయి. ఏదైనా హార్డ్ వర్క్ అంతా చెయ్యాలి అనేది మాకు కూడా ట్రైన్ అంతే. అయిపోయింది మేడం ఉమ్. మెంటల్. ఏదైనా కూడా మనం ఎంత దృఢంగా ఉంటే సంకల్పం పెట్టుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఈజీగా వాటిని ఒక్కొక్కటిగా క్రాస్ చేస్తూ అనుకుని సాధిస్తాం. ఇది మాత్రం నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అన్ని విషయాల్లో. ఓకే. అందుకే అంత ఖచ్చితంగా మీకు కూడా చెప్పగలరు. ఈ లైవ్ సెషన్స్ చాలా ప్లెజర్ మేడం, మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అవునమ్మా. సో నేను అందుకే మెయిన్ థ్యాంక్ యూ సో మచ్. వీటినే ప్రిఫర్ చేస్తాను. యా మోస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఫర్ రీచింగ్ మీ అవుట్ ఆఫ్ ఇండియా. మీరు మెసేజ్ చేశారు కదా, నేను అప్పుడు పేపర్ వాల్యుయేషన్ వర్క్ లో ఉండేదాన్ని. లంచ్ Okay. బ్రేక్ అనుకుంటా చూసాను మీది, ఆర్ మిడిల్ లో ఏదో బ్రేక్ ఉండేటప్పుడు మీ మెసేజ్ చూసి రిప్లై చేశాను ఎక్కడ నుండి ఏంటి అని. అప్పుడు మీరు అన్నారు కదా ఇలా అటెండ్ అవ్వాలని ఉంది, కాకపోతే టైమింగ్ ఇలా ఉంటుంది. సో నాకు ఒకటే అనిపించింది ఏంటంటే తను అంత దూరం నుండి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, సెషన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ తన టైం షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఒక 15 minutes మనం మార్చుకుందాం అని అనిపించి నేను మళ్ళీ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, గుర్తుందా? మీరు నాకు కనెక్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి తెలియజేయడానికి. అవును మేడం, అవును చేశారు. సో చేసేది ఏదైనా కూడా నేను అలాగే చేస్తాను అనమాట. అంటే ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా ఉండాలి, అందరికి కూడా క్లారిటీ ఉండాలి. ఓకే. అవును, ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు అందరికి తెలియజేసి వీడియో కూడా చేశారంటే నాకు మంచిగా అనిపించింది, సర్ప్రైజ్ గా అనిపించింది అనమాట. ఎందుకంటే అంతవరకు మనం 8 to 9 అని చెప్పుకున్నాం, కానీ మరి 15 minutes మార్పు తేవాలి అన్నప్పుడు ఆ విషయం కూడా తెలియజేయాలి కదా, అసలు ఎందుకు మార్చుతున్నారు అన్నది కూడా అందరికి క్లారిటీ ఉండాలి. ఇక్కడ కాలిఫోర్నియాలో మార్నింగ్ అవుతుంది, మీకేమో నైట్ అవుతుంది కాబట్టి మాకు మార్నింగ్ ఇబ్బంది అవుతుంది. అంతే, ఆ School టైం కి ఎవరికైనా అలాగే ఉంటదమ్మా, స్కూల్స్ పిల్లలు వెళ్ళడం అది అవుతుంటారు కాబట్టి. సో నేను ఆలోచించింది అది మాట. ఆ క్షణం నాకేమనిపించింది అంటే తను అంత దూరం నుండి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారు కదా, తనకి అవకాశాన్ని కల్పిద్దాం అని. లేదమ్మా మాకు టైం అవ్వదు అనేస్తే ఇప్పుడు మీరు ఏదైతే పొందారో ఇదంతా మిస్ అయ్యిందరు కదా. అంతే కదా మేడం, నా లైఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవన్నీ కూడాను ఎప్పుడు ఏది ఎలా అవ్వాలో అవుతూ ఉంటుంది, అన్నిటికీ కార్యకారణాలు ఉంటాయి.
వాటిని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండడం. ఓకే ఓకేమా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్ అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. మేడం థ్యాంక్ యూ. Yeah, Ashlesha, what is your commitment? మ్యామ్ నాకు ఎన్ఈటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవ్వాలని ఉంది మేడం. దాని మీదనే కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను. పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ప్లేస్ అవ్వాలని గోల్ ఉంది మ్యామ్, లాంగ్ టర్మ్ గోల్. Very good. ఆల్రెడీ ఇట్లా స్కిల్స్ ట్రైనర్ గా వర్క్ చేశాను మ్యామ్. అందులో ఇంకా స్కిల్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవాలని ఉంది. ఈ జాబ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడ ఆపర్చునిటీ నాకు మళ్ళీ వచ్చినా గానీ మళ్ళీ వర్క్ చేస్తాను. Yes, very good. ఉమ్. ఇదే మెయిన్. ఈ అంటే చెప్పండి. ఈ వర్క్ షాప్ విన్నాక నాలో కొంచెం మిస్ అయింది ఏదో. నేను కొంతకాలం డిప్రెషన్ పోవడానికి ఆ యుక్తి అనేది నాకు కొందరి విషయంలో సరిగా ఉండదు మ్యామ్. మామూలుగా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. స్టూడెంట్స్ కి క్లాస్ చెప్తున్నాం అనుకోండి మోటివేట్ చేయడానికి, అప్పుడు బాగా వర్క్ చేస్తుంది. బట్ పర్సనల్ లైఫ్ లోకి వచ్చేవరకు అది బాగా నాతో అటాచ్ అయిన వాళ్ళతోని ఎట్లా మాట్లాడాలి ఏందనేది ఒక్కొక్కసారి చైల్డిష్ గా మాట్లాడాను. అది మా హస్బెండ్ కి కొంచెం వేరేలాగా కమ్యూనికేట్ అయింది. అందువల్ల మా లైఫ్ లో కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను. Yes. అది సక్సెస్ అవుతే మాత్రం దానికి రీజన్ మాత్రం మీరే మ్యామ్. అది నాకు యుక్తి అనేది బాగా ఫస్ట్ క్లాస్ నుండి అదే ఉంది మ్యామ్ ఎక్కువ. అదే అమ్మా, అంటే మామూలుగా ఎక్కువ మందికి ప్రాబ్లం ఇదే. అంటే బయట వాళ్ళకి చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఏదైతే మనం చెప్తామో చేస్తామో, పర్సనల్ విషయానికి వచ్చినప్పటికీ అది అలాగా ఉండదు. కానీ ముందు మనమే కరెక్ట్ గా అన్ని చేసుకుంటే అప్పుడు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు గట్టా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలన్నది వచ్చేస్తుంది. మెయిన్ అవును అది. మ్యామ్. అది అది నాకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఒకటి ఉండిపోయి ఆల్రెడీ అది ఇంకా అసలు పోవట్లేదని మిమ్మల్ని ఒకసారి నెగిటివ్ గురించి అడిగాను కదా. అది నేను నిద్రలో ఉన్నప్పుడు మాట్లాడింది అతనికి వేరేలాగా అర్థమైంది. కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ జరిగింది. సో అదే మాట, అంటే కమ్యూనికేషన్ అందుకే ఎప్పుడు కూడా క్లియర్ గా ఉండాలి. ఒకవేళ మిస్కమ్యూనికేషన్ అయ్యి మిస్అండర్స్టాండింగ్ అయినా కూడాను తిరిగి మనం ప్రయత్నించాలి. సమయం చూసుకొని మనం ఒప్పుకొని మనది తప్పైంది అని, తెలుసో తెలియకో నా వల్ల తప్పైంది, ఐఎమ్ సారీ అని మనస్ఫూర్తిగా చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళలో ఎటువంటి మార్పు రావాలో అది కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే మన జీవితాన్ని మనం ఆనందంగా జీవించాలనుకుంటున్నాం కాబట్టి, సంపూర్ణంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి మనమే ప్రయత్నించాలమ్మా. అవును. మనల్ని ఎవరు అర్థం చేసుకొని వాళ్ళు అన్ని చేసేయాలంటే ఎప్పుడు అవ్వదు. అంటే ఎక్కువ మందికి ఏమనిపిస్తుంది అంటే, నేను అన్ని కరెక్ట్ గా చేస్తున్నాను కదా, కరెక్ట్ గా ఆలోచిస్తున్నాను కదా, అవతల వాళ్ళు అర్థం చేసుకొని నా దగ్గరికి రావాలి, లేకపోతే నాతో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటున్నాను. కానీ అది ఇప్పుడు అవ్వదు. మనమే ప్రయత్నించాం. ఓకే, అది ఏ రిలేషన్ అయినా కూడా, తల్లి అవనియండి, తండ్రి అవనండి, అన్నదమ్ములు అవనండి, భర్త అవనియండి, పిల్లలు అవనియండి, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా రిలేషన్ లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేయకుండా దానిలో మన తప్పేంటి అన్నది ఫస్ట్ ఆలోచించుకొని దాన్ని మనం ఒప్పుకొని వాళ్ళ ముందు కూడా చెప్పాలి. అది ఇది ఇలా ఇలా అయింది, నాకు తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ, ఇకపై అది రిపీట్ చేయను అని. ఆ అది ఒక్కటి కానీ explain చెప్తే చేస్తాము. మీ వాయిస్ కట్ అవుతుంది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసి అది మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అతను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేకపోతుంది మ్యామ్. కన్వే చేసినా కానీ అది దానికోసం గ్రూప్ అందుకే ఆఫ్ పీపుల్ దానికోసం ఇప్పుడు ఎక్కువ మనం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎక్కువ దానికోసం ఆలోచించకుండా మిగతా వాటి మీద మీరు ఏదైతే ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారో కెరీర్ మీద, దాని మీద మీరు ఫోకస్ పెడుతూ మిమ్మల్ని మీరు ఇంకా బాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అనుకోండి,
అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కూడా, ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే అదే చూస్తున్నా మ్యామ్. ఆ దీని గురించి ఒక ఎప్పుడైతే సమస్య గురించి ఆ, తోటి మనమే యుద్ధం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది మ్యామ్ ఆ అంతే. ఒక్క విషయంలో. హోప్ఫుల్ గా ఉండాలి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని. అలాగని దాన్ని ఆలోచించుకుంటూ మన సమయాన్ని మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. మనం ఏం చేయాలో గోల్ పెట్టుకొని దానికి అవసరమైనది చేస్తూ మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉంటే అప్పుడు అవతల వాళ్ళకి మనం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళకే అర్థం అవుతుంది నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, తను ఒకే రియలైజ్ అయింది కానీ నేనే అర్థం చేసుకోలేదు అన్నది అవతల వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. అందుకు ఎప్పుడు కూడా మనల్ని మనం స్ట్రాంగ్ గా బెటర్ గా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి ఏ విషయంలోనైనా. అప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఎలా అర్థం చేసుకోవాలో చేసుకుంటారు తప్ప ఆ మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి, అంటే నా వాళ్ళు తప్పైంది నేను ఇంకా రిపీట్ చేయనని మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే, వాళ్ళు అర్థం చేసుకుంటలేడు అని బాధపడడము లేకపోతే దానికోసం ఆలోచిస్తూ ఉండడం అవన్నీ చేయకూడదు. ఓకే, అది ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్. ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో లైఫ్ లో అవి సక్సెస్ఫుల్ గా సాధించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ రిలేషన్ విషయంలో ఏదైతే మీరు ఇప్పుడు ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు అది ఓవర్కమ్ చేస్తారు. అలాగే అది ఓవర్కమ్ చేసిన తర్వాత ఏ బాండింగ్ అయితే ఏర్పడుతుందో అది లైఫ్ లాంగ్ మీకు హ్యాపీయెస్ట్ గా ఉంటుంది. ఈ థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అయితే నేను ఇవ్వగలను. ఓకే, ఎందుకంటే అందులో లోటుపాట్లు ఏంటయ్యాయో మన తప్పులు ఏంటయ్యాయో మనం తెలుసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా వండర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో అంతవరకు కూడా ఎప్పుడు కూడా హోప్ వదలొద్దు. బీ పాజిటివ్ అండ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్ ఇన్ లైఫ్. అప్పుడు ఆటోమేటిక్ గా ఏం అవ్వాలో ఎలాగ అవ్వాలో అవుతూనే ఉంటుంది. ఓకేనా? యా, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ అండ్ అటెండింగ్ దీస్ సెషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రైట్ లైఫ్. మేబీ ఆ ప్రాబ్లం రావడం వల్ల కూడా నాకు మంచి జరిగింది మ్యామ్. అంతే. మీ సెషన్ వినే ఛాన్స్ దొరికింది. మంచి హెల్తీ లైఫ్, హెల్త్ విషయం కూడా నాకు మంచి. అంతేనమ్మా, అంటే మనం మన లైఫ్ లో వచ్చిన ఛాలెంజెస్ ని మనం ఎప్పుడు కూడాను మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాలు కానీ మాత్రమే తీసుకోవాలి. ఓకే, అంతేగాని బాధపడుతూ కుంగిపోతూ ఎప్పుడు ఉండకూడదు. అది ఓకే. మరి ఇవి 21 days సంగతులు, అలాగే మీ ఎక్స్పీరియన్సెస్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా ఈ 21 days మీకు హెల్ప్ అయినందుకు. నేను మీకోసం యూజ్ చేసిన ఈ సమయం, ఎనర్జీ ఇదంతా కూడా ఉపయోగపడింది, రిజల్ట్స్ వస్తున్నాయి అని తెలుస్తున్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఈ హ్యాపీనెస్, ఈ ప్రోగ్రెస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ మీకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి. ఉందామా మరి? ఏమైతే డెవలప్మెంట్స్ ఉంటాయో మేము షేర్ చేసుకుంటాం మేడం. సాటర్డే తప్పకుండా. మీట్ Every అవుతూనే Saturday ఉంటాం కదా. కలుద్దామా? లైఫ్ లాంగ్ రిలేషన్ కదా ఇది. ఎస్, ఎవ్రీ సాటర్డే మనం కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. ఓకేమా? సాటర్డే ఒకవేళ టైం దొరకకపోయినా గానీ మీకు పర్సనల్ గా పెడతాం మేడం. ష్యూర్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, అదే చెప్తున్నా కదా, అంటే ఒకవేళ ఎప్పుడైనా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై ఇవ్వలేకపోయినా కూడా ఏం ఫీల్ అవ్వద్దు. నేను ఎక్కువ అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రమే వెంటనే నేను రిప్లై ఇవ్వలేను. నేను మళ్ళీ చూసినప్పుడు నాకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను. ఐ మీన్ రిప్లై చేస్తాను, ఆర్ కాల్ చేస్తాను, మెసేజ్ చేస్తాను, ఏదైనా. ఓకేనా? ఓకేమా, చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు కూడా మీతో 21 days జర్నీ. ఎందుకంటే ఇది ఇండియా అండ్ అమెరికా తాలూకా కాంబినేషన్. అవును. రాత్రి పగలు తాలూకా కాంబినేషన్. ఆ కమిట్మెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంజలి. తెల్లవారంతా బిజీ షెడ్యూల్ లో కూడాను
అన్నిటినీ చేసుకుంటూ ఎలాగైనా నేను అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి అన్న ఇది మీకు ఉంది కదా, ఖచ్చితంగా అది మీకు జీవితంలో ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. అలాగే అంజలి అమ్మ 53 years లో Thank you. కూడాను నా లైఫ్ లో నేను బెటర్మెంట్స్ తెచ్చుకోవాలి, రిలేషన్స్ అలివేలు. విషయంలో, యా అలవేలమ్మ, రిలేషన్స్ విషయంలో బెటర్ గా తయారవ్వాలి అని అనుకోవడం, దానికోసం ప్రయత్నించడం, అదంతా కూడాను హర్షణీయం. వెరీ గుడ్ అమ్మ. అండ్ అశ్లేష, లైఫ్ లో ఛాలెంజెస్ వచ్చేటప్పుడు అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి కూడాను అనిపిస్తుంటది, డిప్రెషన్ వస్తూ ఉంటది. కానీ అందులోనే ఉండిపోకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీన్ని ఎలా మార్చుకోవాలి, ఏం చేస్తే బెటర్ గా తయారవుతాను అన్న ఆలోచన వచ్చి నన్ను రీచ్ అయ్యి ఇలా 21 days అటెండ్ అయ్యి మీలో ఇంత మంచి మార్పులు, ఒక సక్సెస్ టువర్డ్స్ వెళ్ళడానికి తీసుకున్న డెసిషన్స్ ఇవన్నీ వింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ రోజు మీరు మాట్లాడిన మాటలు, మీ ఫేస్ అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఓకే, అదే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు, మీ ఫేస్ కూడా నాకు రికార్డ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా నా సమయం, నా ఎనర్జీ, నా జీవితం మీకు ఉపయోగపడుతున్నందుకు నిజంగా ఆ భగవంతునికి అలాగే మీకు కూడా ధన్యవాదాలు. యా, థ్యాంక్ యూ సో మచ్ మణి. మళ్ళీ కలుద్దాం సాటర్డే సెషన్లో. అంతవరకు కూడా ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఏమైనా అడగాలన్నా ఈ చెప్పాలన్నా రికార్డ్ ఇస్తారు కదా మేడం మాకు? ఏమా, యా ఇప్పుడు చేసిన రికార్డ్ మాకు ఇస్తారు కదా? యా చాలా అమూల్యమైన వర్డ్స్ ఉన్నాయి, అవి రాసుకోవాలి మేము. తప్పకుండా. సరే అమ్మా, ఉందాం. నమస్తే అందరికి. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. And keep on learning, add value to your life every day. Bye. Thank you very much.